వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అని మనం చూస్తున్నాం లోకాసువార్త 5వ అధ్యాయంలో. అంతకుముందు వారు సొంతగా వల వేశారు కానీ పేతురు ఒక్క చేప కూడా పడలేదు. అయితే ప్రభు అంటాడు, పేతురు నీ దోని లోపలికి నడిపించి వల వేయమన్నప్పుడు చేపలు విస్తారంగా పడ్డాయి. ఎందుకు అంతకుముందు పడలేదు, తర్వాత ప్రభు చెప్పినాక పడ్డాయి అంటే, చేపలన్నీ ప్రభు మాటకు లోబడింది. ఇదిగో మన సృష్టికర్త వచ్చాడు, ఆయనకి పేతురుకు వల వేయమని చెప్పాడు కనుక పేతురికి వలలో చేపలు పడకపోతే దేవుని యొక్క నామానికి అవమానం వచ్చిద్దని అవన్నీ ఒకదానికొకటి త్యాగభరితమైన మాటలు మాట్లాడుకొని అన్నీ వాటి ప్రాణం పోతున్నవి అని తెలిసినప్పటికీ కూడా అవన్నీ వలలో పడి దేవుని మాటని నెగ్గించినాయి. మరి దినాన నువ్వు దేవుని మాట నెగ్గిస్తున్నావా? ఆయన చెప్పింది నువ్వు చేస్తున్నావా? ఆయన మీతో చెప్పినది చేయడి. చెప్పాడు గనక నీళ్లు రసమైని, చెప్పాడు గనక విస్తారమైన చేపలు పెట్టారు, చెప్పాడు గనక నయమాను కుష్ఠరోగం తగ్గింది, చెప్పాడు గనక సారపతి దూరాలు పోషించబడింది. నన్ను ఆయన చెబుతున్నాడు, నువ్వు వింటున్నావా?